ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ప్రస్తుతం అనగా మార్చి మరియు ఏప్రిల్ నెలలో ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్‌డి టైమ్ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్‌ను ప్రస్తుతం ఏ సమయంలో ఇస్తున్నారు? టైమింగ్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా? అదేవిధంగా ఎక్కడ ఇస్తారు? ఏ సమయంలో ఇస్తారు? ఏ సమయానికి వెళ్తే ఈ టోకెన్స్ పొందే అవకాశం ఉంటుంది? మరియు కొండపైన తిరుమలలో ఏమైనా రూమ్స్ బుక్ చేసుకొని వారి కోసం ఆఫ్‌లైన్‌లో ఇచ్చే రూమ్స్ ఎప్పుడు ఇస్తున్నారు? ఎక్కడ ఇస్తున్నారు? ఏ సమయానికి వెళ్తే ఆ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు? ఈ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీకేమైనా సందేహాలుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరియు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ఈ మార్చి మరియు ఏప్రిల్ నెలలో ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలో ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ ఎక్కడ ఇస్తారు అంటే శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్‌లో ప్రతిరోజు మరుసటి రోజుకు సంబంధించిన ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌ను ముందు రోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం మొదలుపెట్టింది టీటీడీ. గత 3 నెలలుగా కూడా ఈ సర్వదర్శన్ టోకెన్స్‌ను మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు జారీ చేసేది టీటీడీ. అయితే ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ అత్యధికంగా ఉంది. మరియు 10థ్ మరియు ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. ప్రస్తుతం మిగతా స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి రద్దీ అధికంగా ఉంది తిరుమలలో. అందుకని ప్రస్తుతం ఉదయం 5 గంటల నుంచే ఈ టోకెన్స్‌ను జారీ చేయడం మొదలుపెట్టింది టీటీడీ. ప్రస్తుతం తిరుమలలో కూడా రద్దీ అత్యధికంగా ఉంటుంది. ఈ టోకెన్స్‌ను మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్‌ను ముందు రోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ ఎక్కడ ఇస్తారు అంటే కొండ కింద తిరుపతిలో శ్రీనివాసం, ఇది బస్ స్టాండ్‌కు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ లాకర్స్‌తో పాటు రూమ్స్ అందుబాటులో ఉంటాయి శ్రీనివాసంలో. రెండవది విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్‌కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కూడా లాకర్స్‌తో పాటు రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక మూడవది భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ ఎస్ఐజి సర్వదర్శన్ టోకెన్స్‌తో పాటు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం దివ్యదర్శన్ టోకెన్స్‌ను కూడా జారీ చేయడం జరుగుతుంది. ఈ 3 ప్రదేశాల్లో కూడా ప్రతిరోజు 8,000 నుంచి 13, 14,000 వరకు టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం దివ్యదర్శన్ టోకెన్స్‌ను ప్రతిరోజు 2-3,000 వరకు జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రతిరోజు కూడా 2,000 టోకెన్స్‌ను జారీ చేస్తుంది టీటీడీ. ఈ టోకెన్స్ కూడా మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్‌ను ముందు రోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం ప్రారంభిస్తుంది టీటీడీ. ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ ఎవరెవరు తీసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా వారితో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డ్ గానీ లేదా జిరాక్స్ గానీ తీసుకువెళ్తే బెటర్. ఈ జిరాక్స్ క్లియర్‌గా వారి ఫోటో మరియు డీటెయిల్స్ క్లియర్‌గా ఉండేటట్టు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకు అంటే మొబైల్‌లో చూపిస్తే అక్కడ కౌంటర్స్‌లో ఈ ఎస్ఎస్‌డి టోకెన్స్ జారీ చేయరు కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్ గానీ, జిరాక్స్ గానీ తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. 12 సంవత్సరాల లోపు వారికి టికెట్ అవసరం లేదు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా తమ ఆధార్ కార్డ్ వెంబడి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరెవరు వెళ్తున్నారో వారందరూ కూడా ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ క్యూ లైన్‌లో నించోవాల్సి ఉంటుంది. ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ క్యూ లైన్స్ కోసం భక్తులు అర్ధరాత్రి 1, 2 గంటల నుంచే క్యూ లైన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎంత తొందరగా వెళ్తే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. మార్నింగ్ 4, 5 గంటలలోపు 3 ప్రదేశాల్లో శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్‌లోని మీకు ఏ ప్లేస్ దగ్గరగా ఉంటే ఆ ప్లేస్‌కి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళే శ్రీవారి భక్తులు తిరుపతి చేరుకున్న వెంబడే మీకు శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఏ ప్లేస్ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి ఎస్టీడీ సర్వదర్శన్ టోకెన్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా క్యూ లైన్‌లో నిల్చోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు వారు క్యూ లైన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దర్శన టికెట్ అవసరం లేదు కానీ దర్శనానికి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సి ఉంటుంది ఏజ్ ప్రూఫ్ కోసం. తర్వాత ఈ ఎస్టీడీ సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న శ్రీవారి భక్తులు కొండపైకి ఏ విధంగా అయినా వెళ్ళొచ్చు అనగా బస్‌లో అయినా వెళ్ళవచ్చు లేదా అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ టికెట్ మధ్యలో ఎక్కడ స్కానింగ్ చేయించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఏ విధంగా కొండపైకి వెళ్ళవచ్చు. అలిపిరి మెట్ల మార్గంలో అయినా వెళ్ళవచ్చు లేదా బస్ స్టాండ్ నుంచి కూడా బస్‌లో కూడా వెళ్ళవచ్చు. అదే భూదేవి కాంప్లెక్స్‌లో ఇచ్చే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్ తీసుకున్న వారు భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే వీరు తీసుకున్న టోకెన్‌ను
మార్గ మధ్యంలో 1250 మెట్టు దగ్గర ఖచ్చితంగా స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. అక్కడ స్కానింగ్ చేయిస్తేనే దర్శనం కల్పిస్తుంది టీటీడీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం తీసుకున్న దివ్యదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళవలసి ఉంటుంది. మరియు 1250 మెట్ల దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం తీసుకునే టోకెన్ ఏదైతే ఉందో ఆ టోకెన్ తీసుకున్న వారు ఏ రోజు తీసుకున్నారో ఆ రోజు అలో చేయరు. దర్శనం ఏ రోజు ఇస్తారో ఆ రోజు మాత్రమే మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ ఇస్తారు అంటే మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం మొదలు పెడుతుంది టీటీడీ. మనకు సాధారణంగా కొండపైన ఇచ్చే ఈ రూ. 50 మరియు రూ. 100 రూమ్స్ అనేవన్నీ కూడా ఆన్లైన్లో కేవలం 35 to 40% మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది. మిగతా రూమ్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లోనే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరనే ప్రతిరోజు కూడా జారీ చేయడం స్టార్ట్ చేస్తుంది టీటీడీ. కాబట్టి ఉదయం 5 గంటల లోపు కొండపైకి చేరుకుంటే ఖచ్చితంగా రూమ్ దొరికే అవకాశం ఉంటుంది. మనకు వీక్ డేస్లో అనగా సోమవారం నుంచి గురువారం వరకు కూడా కొద్దిగా లేట్ అయినా కూడా రూమ్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ వీకెండ్స్లో అనగా శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లో కూడా రద్దీ అధికంగా ఉంటుంది. కాబట్టి లేటుగా వెళ్తే రూమ్ దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు 5-6 గంటల లోపు తిరుమల చేరుకుంటే ఖచ్చితంగా రూమ్ దొరికే అవకాశం ఉంటుంది. రూమ్ తీసుకోవడానికి వెళ్ళేవారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్యారీ చేయవలసి ఉంటుంది. మనకు ముందుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద మెట్ల దగ్గర క్యూ లైన్లో వెళ్తే మనకు అక్కడ ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న 2-3 గంటల లోపు ఖచ్చితంగా మనకు రూమ్ ఎక్కడ అలౌట్ అయిందనేది మన ఫోన్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకు స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మనం ఇచ్చిన ఆ టోకెన్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ స్కాన్ చేస్తే రూమ్ ఎక్కడ అలౌట్ అయిందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ స్క్రీనింగ్ పైన మనకు ఏ స్లాట్ ప్రస్తుతం రన్ అవుతుందని కూడా ఏ నెంబర్ స్లాట్కు ప్రస్తుతం రూమ్ అలౌట్ అవుతుందని కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి గంట నుంచి 3 గంటల మధ్యలో ఖచ్చితంగా రూమ్ దొరుకుతుంది. ఈ రూమ్ దొరికిన తర్వాత మనకి ఎక్కడైతే రూమ్ అలౌట్ అయిందో మెసేజ్ వచ్చినప్పటి నుంచి 2 గంటల్లో ఖచ్చితంగా రూమ్లో చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. 2 గంటల తర్వాత కూడా చెక్ ఇన్ అవ్వకపోతే రూమ్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఈ ఆఫ్లైన్లో ఇచ్చే రూమ్స్ రూ. 50 మరియు రూ. 100 రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది టీటీడీ. ఇక ప్రస్తుతం తిరుమలలో ఏదైనా దర్శన టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయాల్లో మాత్రమే దర్శన టికెట్ క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరడమైనది. అనగా ఎస్ఐజి సర్వదర్శన టోకెన్ కలిగిన భక్తులు, దివ్యదర్శన టోకెన్ కలిగిన భక్తులు మరియు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ కలిగిన భక్తులు వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ఆ సమయానికంటే ముందుగా కానీ తర్వాత కానీ వస్తే దర్శనానికి అలో చేయనట్టుగా టీటీడీ ప్రకటించడం జరిగింది. అనగా మనకు దర్శనం టికెట్ పైన మధ్యాహ్నం 1 గంటల స్లాట్ ఉంటే దానికంటే ముందు 12:30, 1 ఈ సమయంలో 1:30, 2 గంటల లోపు మాత్రమే దర్శనం క్యూ లైన్లోకి అలో చేయడం జరుగుతుంది. దీనికంటే ఒక 3 అవర్స్ 4 అవర్స్ ముందు వస్తే ఖచ్చితంగా అలో చేయడం జరగదు. కాబట్టి వారి టైం స్లాట్ ప్రకారమే దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి మిగతా భక్తులకు సహకరించాల్సిందిగా టీటీడీ కోరడమైనది. అదేవిధంగా ప్రస్తుతం తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే ఎలాంటి దర్శన టికెట్ లేని క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి శ్రీవారి భక్తుల కోసం దాదాపు 10 నుండి 18 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా ఎస్ఐజి సర్వదర్శనం మరియు దివ్యదర్శనం టికెట్ కలిగిన భక్తులకు 3 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా రూ. 300 మరియు రూ. 500 దర్శన టికెట్ కలిగిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం తిరుమల శేషాచలం అడవుల్లోని తుమ్మూర తీర్థ ముక్కోటిని ఏప్రిల్ 1వ తేదీన ఘనంగా నిర్వహించనుంది టీటీడీ. ఇందుకోసం శ్రీవారి భక్తులను మార్చి 31వ తేదీ మరియు ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు భక్తులను అలో చేయనుంది. ఈ 2 రోజులు కూడా ప్రైవేట్ వెహికల్స్కి మరియు ఓన్ వెహికల్స్కి పాపనాశనం డ్యామ్ వరకు అలో ఉండదు. కేవలం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా మాత్రమే పాపనాశనం డ్యామ్కు చేరుకోవాల్సి ఉంటుంది. పాపనాశనం డ్యామ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో తుమ్మూరు తీర్థం ఉంటుంది. ఈ దట్టమైన అడవిలో 8 కిలోమీటర్లు కూడా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 10 సంవత్సరాల్లో చిన్నపిల్లలను, 50 సంవత్సరాలు దాటిన పెద్దవారిని, గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారిని, శ్వాస సంబంధిత వ్యాధులు కలిగిన వారిని మరియు పూర్వ శస్త్రచికిత్స కలిగిన భక్తులకు కూడా టీటీడీ అలో చేయడం జరగదు.
అదేవిధంగా ఎవరైతే తుమ్మర తీర్థానికి వెళ్తున్నారో వారి వెంబడి అగ్గిపెట్టె కానీ, లైటర్ కానీ, మరి కిరోసిన్ కానీ, అదేవిధంగా కర్పూరం వీటిని తీసుకువెళ్ళకూడదని టీటీడీ కోరడమైనది. వీటిని పాపనాశనం డ్యామ్ దగ్గర చెక్ చేసి పంపించడం జరుగుతుంది భక్తులను. ఈ తుమ్మర తీర్థ ముక్కోటికి ఎవరైతే వెళ్తున్నారో వారి కోసం పాపనాశనం డ్యామ్ పైన అన్నప్రసాదం మరియు నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దారి పొడవునా మనకు నీటి సౌకర్యంతో పాటు వైద్య సదుపాయాల కోసం క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైతే తుమ్మర తీర్థ ముక్కోటికి వెళ్తున్నారో వారి కోసం ఒక ఫుల్ వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.